క్రికెట్ ఇది ఒక గేమ్ మాత్రమే కాదు, మన ఇండియన్ ఫ్యాన్స్ యొక్క ఎమోషన్. వరల్డ్ కప్ వచ్చిందంటే చిన్న పెద్ద ఆడామగా కులం మతం ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు ఫ్రీడమ్తో ఎంజాయ్ చేస్తారు. ఒక ప్లేయర్ 6 కొట్టిన సందర్భంలో ఒక 8 years అబ్బాయి ఎలా అయితే ఎంజాయ్ చేస్తాడో 80 ఏళ్ల తాత కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. కానీ మనం ప్లేయర్స్ యొక్క ఆట చూసి ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుందని మీకు తెలుసా? స్క్రీన్ పైన పర్ఫామ్ చేసేది ప్లేయర్స్ అయితే బిహైండ్ స్క్రీన్ పర్ఫామ్ చేసేది ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళే. అండ్ ఆ ఆర్గనైజేషన్ పేరు BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఒకప్పుడు ప్లేయర్స్కి శాలరీ కూడా ఎఫర్ట్ చేయలేని BCCI ఇప్పుడు వరల్డ్లోనే రిచెస్ట్ బోర్డ్గా మారింది. అండ్ IPL మీడియా రైట్స్ని 48,000 crores సెల్ చేసే లెవెల్కి రీచ్ అయింది. అండ్ వేరే కంట్రీస్ డబ్బు కోసం ICC మీద డిపెండ్ అవుతుంటే BCCI మాత్రం ICCకి ఫండ్ ఇచ్చే స్థాయిలో ఉంది. BCCI ఇప్పుడు ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ మాత్రమే కాదు, ఇట్స్ మోర్ లైక్ ఎ సూపర్ పవర్. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, శాలరీస్ కూడా ఎఫర్ట్ చేయలేని BCCI ఈ స్టేజ్కి ఎలా వచ్చింది అని. ఈ BCCI జర్నీ అనేది మనీ, బిజినెస్, పాలిటిక్స్, ఫిక్సింగ్ మ్యాచెస్తో కూడిన ఒక మిక్స్చర్ లాంటిది. ఈ వీడియోలో మనం BCCI ఎలా ఈ పొజిషన్కి చేరింది, వాటి వెనుక ఉన్న డార్క్ ట్రూత్స్, పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ థాట్స్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. The tune of rupees 1,600 crore if Lodha panel's recommendations on curtailing the advertisement breaks during the matches is implemented. It is feared that in the wake of loss of revenue, not only the smooth functioning of the country's richest sporting body will be hit, but also the development of junior cricket in the country. And India's cricket regulatory body BCCI has reported a combined revenue of 27,411 crore rupees in the last 5 fiscal years. The Board of Control for Cricket in India is one of the richest and most powerful sporting bodies in the world. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీంకి ప్రపంచమంతా సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ ఇస్తుంది. కానీ 1920sలో సిచ్యుయేషన్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండేది. అప్పటికి బ్రిటిష్ రూల్లో ఉన్నాం. మన కంట్రీలో క్రికెట్కి ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులారిటీ లేకుండే. ఇండియన్ టీం గుర్తింపు కోసం 1928 బాంబేలో BCCIని ఫామ్ చేశారు. RE గ్రాంట్ గోవన్ BCCIకి ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఫ్యూ ఇయర్స్ లేటర్ 1932లో ఇండియాకి ఇంగ్లాండ్తో ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ అప్పుడు BCCIకి ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అండ్ ప్రొఫెషనల్ ప్లానింగ్ లేకపోయింది. మ్యాచెస్ కండక్ట్ చేయాలంటే లోకల్ డొనేషన్స్, స్టేట్ అసోసియేషన్ సపోర్ట్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేది. ఇండియాలో క్రికెట్ని డెవలప్ చేయాలి అంటే మనీ అండ్ విజన్ రెండూ కావాలి. కానీ BCCI దగ్గర అప్పటికి రెండు కూడా లేకపోవడం వల్ల ఆర్గనైజేషన్ గ్రోత్ చాలా స్లోగా జరిగింది. బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్తో ఇండియాలో క్రికెట్ స్ప్రెడ్ అయినా కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి స్ట్రాంగ్ నేషన్స్ ICCని డామినేట్ చేసేవారు. ఇండియాని ఒక పూర్ కంట్రీగా చూసేవారు. కానీ అప్పుడు ఎవ్వరు కూడా ఈ చిన్న అన్స్టేబుల్ బోర్డ్ ఒక రోజు వరల్డ్స్ రిచెస్ట్ బోర్డ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ స్లో స్టార్ట్ కి మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చేసి 1983లో కపిల్ దేవ్ గారి కెప్టెన్సీలో ఇండియా వరల్డ్ కప్ గెలవడం. ఆ సక్సెస్ తర్వాత BCCI స్టోరీలో రియల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. మనీ, మీడియా అండ్ మార్కెట్ అన్నీ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్కి మీడియా రైట్స్ ని అమ్ముతున్న BCCI 1990sలో దూరదర్శన్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ కోసం 5 lakhs ఇచ్చేవారు. టికెట్స్ నుండి వచ్చిన ఇన్కమ్ మాత్రమే BCCIకి వచ్చేది. అండ్ ఇండియన్ టీం సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్ళినప్పుడు సౌత్ ఆఫ్రికా బ్రాడ్కాస్టర్స్ మీడియా రైట్స్ కోసం BCCIని కాంటాక్ట్ అయ్యారు. అండ్ రిటర్న్ లో వాళ్ళే BCCIకి అమౌంట్ ఆఫర్ చేశారు. అప్పుడు BCCI బయట దేశాలకు కూడా మీడియా రైట్స్ అమ్మడం కోసం కోర్టులో కేసు చేసింది అండ్ గెలిచింది కూడా. 1990s ఎండింగ్ లో టీవీ రైట్స్ వల్ల BCCIకి మనీ ఫ్లో స్టార్ట్ అయ్యింది. అండ్ 2000sలో అది సునామీ లాగా పెరిగిపోయింది. ఒకప్పుడు డబ్బుల కోసం డిమాండ్ చేసిన దూరదర్శన్ ఛానల్ 1999 నుండి 2004 పీరియడ్ వరకు 240 crores మీడియా రైట్స్ ని కొనుక్కుంది. అప్పుడు BCCI గోల్ మ్యాచ్ కండక్ట్ చేయడం మాత్రమే కాకుండా క్రికెట్ ని ఒక బ్రాండ్ లాగా మార్చడం స్టార్ట్ చేశారు. 2004లో ఇండియన్ టీంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, VVS లక్ష్మణ్ లాంటి సూపర్ స్టార్స్ పీక్ లో ఉన్న టైం. అప్పటికి ప్రైవేట్ ఛానల్స్ లైక్ ESPN, స్టార్ స్పోర్ట్స్ అండ్ 10 స్పోర్ట్స్ అగ్రెసివ్గా BCCI రైట్స్ కోసం బిడ్డింగ్ చేయడం స్టార్ట్ చేశాయి. అప్పుడు BCCI స్ట్రాటజీ చేంజ్ చేసింది అండ్ మీడియా రైట్స్ ని ఇయర్లీ కాకుండా మల్టీ ఇయర్ ప్యాకేజ్ లాగా సెల్ చేయడం స్టార్ట్ చేసింది.
ఇక డీల్ సైజ్ క్రోర్స్ లో కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కి రీచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2006 లో జీటీవీకి 1200 క్రోర్స్ కి మీడియా రైట్స్ ఇవ్వడం జరిగింది. కానీ లీగల్ డిస్ప్యూట్స్ వల్ల తర్వాత క్యాన్సిల్ చేశారు. స్పాన్సర్స్ లైక్ పెప్సీ, హీరో హోండా, సహారా, ఎల్జీ వీళ్ళందరూ క్రికెట్ ని ప్రమోషన్స్ లాగా వాడడం స్టార్ట్ చేశారు. తర్వాత ప్లేయర్స్ ని కూడా బ్రాండ్ అంబాసిడర్ లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ధోని కెప్టెన్సీలో ఇండియన్ టీం 2007 T20 వరల్డ్ కప్ గెలవడం అనేది పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక్కడ నుండి బీసీసీఐ ఒక గేమ్ చేంజర్ లాగా మారింది. అండ్ ఐసీసీ మ్యాచ్ కండక్ట్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్ లో నుండి అన్ని బోర్డ్స్ కి పనిచేస్తుంది. బట్ బీసీసీఐ, ఈసీబీ అండ్ ఆస్ట్రేలియా టీమ్స్ కి హయ్యర్ షేర్స్ వచ్చేవి. అండ్ బిలాటరల్ సిరీస్ అయినప్పుడు ఏదైతే పర్టికులర్ కంట్రీస్ ఉంటాయో వాళ్ళకే ప్రాఫిట్ ని పంచుతారు. అండ్ 2007 లో ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచాక ఫ్యాన్స్ లో ఎనర్జీ డిఫరెంట్ లెవెల్ కి రీచ్ అయింది. యూత్ కి ఫాస్ట్ పేస్డ్ గేమ్ నచ్చడం అండ్ ధోని లాంటి న్యూ ఏజ్ ఐకాన్స్ రైజ్ అవ్వడం, ఈ రెండు కలిసి బీసీసీఐలో లలిత్ మోడీ అనే నామం ఎంట్రన్స్ ఇచ్చింది. లలిత్ మోడీ ఒక విజనరీ బిజినెస్ మ్యాన్ లాంటి స్ట్రాటజిక్ ప్లాన్ తో 2008 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని లాంచ్ చేశారు. అండ్ అప్పట్లో ఇది ఒక నార్మల్ లీగ్ మాత్రమే కాదు, బాలీవుడ్ గ్లామర్, క్రికెట్ ప్యాషన్, కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ తో మిక్స్ చేసిన ఒక సూపర్ వెపన్ లాంటిది. ఐపీఎల్లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, సిఎస్కే, కేకేఆర్ లాంటి టీమ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ టీమ్ ఓనర్స్ గా అంబానీ లాంటి టైకాన్స్, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్స్ ని ఇన్వాల్వ్ చేయడంతో ఐపీఎల్ ఒక ఎకనామిక్ ఎకోసిస్టమ్ లాగా మారింది. అండ్ చాలా తక్కువ టైంలోనే ఐపీఎల్ కి ఎక్కువ ఫేమ్ వచ్చింది. అండ్ బీసీసీఐ రిచెస్ట్ బోర్డ్ అవ్వడంతో ఐపీఎల్ స్టార్ట్ అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా లాంటి టీమ్స్ యొక్క ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఇండియా నుండే హైయెస్ట్ వ్యూవర్షిప్ జనరేట్ అవుతుంది. ఇంకా ఓవర్ 600 మిలియన్ పీపుల్ ఇండియాలో క్రికెట్ చూస్తారు. 2008 లో ఐపీఎల్ ఫస్ట్ సీజన్ రైట్స్ ని సోనీ వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ 8,200 crores కి కొన్నారు. అండ్ 2011 లో ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ కూడా 20,000 crores కి చేరింది. ఫ్యూ ఇయర్స్ లేటర్ 2023 లో ఐపీఎల్ మీడియా రైట్స్ ని స్టార్ ఇండియా అండ్ వైకామ్ 18 వాళ్ళకి 48,398 crores కి అమ్మారు. ఇదే కాకుండా టైటిల్ స్పాన్సర్షిప్ నుండి 2,500 crores, సిఎట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ స్పాన్సర్షిప్ నుండి 240 crores, ఏంజల్ 1 నుండి 410 crores, డ్రీమ్ లెవెల్ నుండి 625 crores, రూపే నుండి 210 crores, ఇంకా పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, మర్చెండైజ్, టికెట్స్ అండ్ లోకల్ బ్రాండ్స్ అన్నీ కలిపి 500+ crores ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఈ అన్ని కంబైన్ అయ్యి ఐపీఎల్ ని ఒక గ్లోబల్ క్రికెట్ ప్రోడక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశాయి. అండ్ బీసీసీఐకి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తాయి. అండ్ ఐసీసీ రెవెన్యూలో కూడా 38% షేర్ బీసీసీఐకి వస్తుంది. ఇందులో మాక్సిమం రెవెన్యూ మెన్ టీమ్స్ నుండే వస్తుంది. అండ్ ఉమెన్ టీమ్స్ కూడా బ్యాకప్ అయితే మాత్రం బీసీసీఐని ఎవ్వరూ ఆపలేరు. అండ్ ఇంత హ్యూజ్ ఇన్కమ్ మన వరల్డ్ లో వేరే ఏ క్రికెట్ బోర్డ్ కి కూడా రాదు. ఇంతలా డబ్బు సంపాదిస్తున్న బీసీసీఐ ప్లేయర్స్ కి శాలరీస్ ఇవ్వాలి, స్టేట్ బోర్డ్స్ కి ఫండ్ ప్రొవైడ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. కానీ అక్కడి దాకా వెళ్ళక ముందే బీసీసీఐతో లింక్స్ ఉన్న పొలిటికల్ లీడర్స్ పాకెట్ లోకి వెళ్ళిపోతాయి. 2000s లో అజరుద్దీన్ కేసు తర్వాత పొలిటీషియన్స్ ఎంట్రీ స్టార్ట్ అయింది. అండ్ పొలిటీషియన్స్ కి క్రికెట్ అంటే మనీ, ఫేమ్, ఇన్ఫ్లుయెన్స్ అని అర్థమైంది. ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. అండ్ మెయిన్ గా ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేని అమిత్ షా కొడుకు జై షా బీసీసీఐ సెక్రటరీ ఇంకా ఐసీసీ చైర్మన్ ఎలా అయ్యాడో అనే దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. सब लोग मेरे स्टेटमेंट की बहुत वेट कर रहे थे कि मैं वर्ल्ड कप के लिए कुछ बोलता क्यों नहीं हूं. मैं आप सबको कहना चाहता हूं, आई हैव वन अनाउंसमेंट टू मेक. मिस्टर MS धोनी विल जॉइन टीम इंडिया एज अ मेंटर फॉर अपकमिंग T20 वर्ल्ड कप. కమింగ్ టు ద పాయింట్, నా ఒపీనియన్ లో బీసీసీఐ ఇప్పుడు క్రికెట్ మాత్రమే కాదు ఒక పొలిటికల్ అండ్ బిజినెస్ ఎంపైర్ లాగా రన్ అవుతుంది. మరి మీ ఒపీనియన్స్ ఏంటి? బీసీసీఐ హానెస్ట్ గా వర్క్ చేసి రిచెస్ట్ బోర్డ్ అయిందని అనుకుంటున్నారా, లేదా చాలా స్కామ్స్ అండ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకుంటున్నారా? కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.